పరిగెత్తిన పిల్లి, పడిపోయిన గర్వం. ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల జంతువులు ఉండేవి, తెలివైనవి, ముద్దొచ్చే జంతువులు ఉండేవి. కొన్నాళ్లకి ఆ అడవిని గొప్పగా మలచుకున్నవి. ఆ అడవిలో కిట్టు అనే ఓ చిన్న పిల్లి ఉండేది. చిన్నదే కాని చాలా వేగం ఉన్నదట. కానీ దానికి ఒక పెద్ద సమస్య. ఎవడితోనైనా పోటీ పడాలి, గెలవాలి, లేదంటే నిద్ర పట్టదు. అది ఎవడిని చూసినా వెంటనే అంటుంది. వేగంగా పరిగెత్తగలవా? నాతో పోటీగా రావచ్చుగా? ఒకరోజు కిట్టు ఓ నత్తను చూసింది. నత్త అటుగా వెళ్తోంది. కిట్టు నవ్వింది. అయ్యో బాబోయ్, నువ్వా నడవడం? పోటీ పడటమా? నత్త మాత్రం నవ్వుతూ అంది. గెలవడం కాదు, గెలిచిన వాళ్ళలా ఉండడం ముఖ్యం. కిట్టు అంది. అది నీ మాట కాదు, చూసుకుందాం. చివరికి నత్త అసలు పట్టించుకోకుండా తన దారిలోనే వెళ్ళింది. ఆ కోపంతో తిరిగి కిట్టు వెళ్ళిపోయింది. కిట్టుకి ఒక మంచి మిత్రుడు ఉండేవాడు, టింటిన్ అనే కాకరనెల, రాబిట్. అతను నెమ్మదిగా నడిచేవాడు, కానీ చాలా తెలివైనవాడు. ఒకరోజు టింటిన్ అన్నాడు, మీ వేగం అద్భుతం, కానీ దాన్ని అహంకారంగా కాదు, అవసరానికి వాడాలి. కిట్టు అన్నాడు. నేను నేర్చుకుంటాను, కానీ ముందు ఇంకా ఒక పోటీ. టింటిన్ నవ్వేశాడు. ఇప్పుడు కథలోకి వస్తుంది బొగ్గులు నక్క. ఈ నక్క చాలా చతుర్ముఖి, కానీ కాస్త ద్రోహి కూడా. దానికి కిట్టు వేగాన్ని చూసి అసూయ. ఒకరోజు నక్క అడవంతా ముందే ప్లాన్ చేసుకుంది. ఈ పిల్లిని బురదలో దించాలి. ఆ రోజు రాత్రి పథకం ప్రకారం పిల్లి కిట్టు దగ్గరికి వెళ్లి, రేపు ఉదయం మన ఇద్దరికీ పరుగు పందెం. ఒక్కసారి నేల మీద నుంచి నది వరకు పరుగెత్తు. మధ్యలో ఊబి 3 రాళ్ల మీద నడవాలి. ఎవరైతే ముందుగా చెరువు తీరానికి చేరుకుంటారో వాళ్లదే విజయం. కిట్టు వెంటనే ఒప్పుకున్నాడు. అది ఆలోచించదు, వేగమే దైవం అనే విధంగా ఉండేది కదా. రాత్రి నక్క బురదలోని మొత్తం రాళ్లను పక్కకు తీసివేసింది. కిట్టు ఏమీ తెలియక ఉదయం వచ్చేసింది. పోటీ మొదలైంది. కిట్టు పరిగెత్తుతోంది. ఊబి వచ్చింది. కాని రాళ్ల స్థానంలో బురదలోతు. బురదలో కిట్టు పడిపోయింది. అందరూ చూసి షాక్ అయ్యారు. ఆ సమయంలో టింటిన్, అదే కాకరనెల, వెంటనే రివర్స్ రన్ చేసి చెరువు పక్కకు వెళ్లి ఒక చిన్న చెక్కుతున్న తాటిపాకతో పిల్లిని లాగుతూ బయటకు తీశాడు. అంతేకాదు, నక్క మోసాన్ని అందరికీ చెప్పారు. అక్కడి రాజు పులి సింహధీర్ వచ్చి ఇలా అన్నాడు. వేగం ఉంటే గర్వించకు, అది మంచి మార్గానికి ఉపయోగించు. నక్క మోసగాడిని నిష్కాసనం చేయాలి. చివరికి కిట్టు మారింది. కిట్టు నిశ్చలంగా కూర్చుంది. తలదించుకుంది. నేను పొరపడ్డాను. నా వేగాన్ని న్యాయంగా వాడకపోయాను. కానీ ఇప్పుడు మారుతాను. అది నిజంగా మారింది. ఇకనుంచి ఎవడితోనూ పోటీ కాకుండా అవసరం ఉన్నవాళ్లకి సహాయం చేస్తూ తిరిగింది. నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ: వేగం ఒక్కటే విజయం కాదు, దాన్ని మంచి పనికి వాడితే నయం. గర్వం తక్కువ, వినయం ఎక్కువగా ఉంటే గెలుపు మనదే. నిజమైన మిత్రుడు నీకు పడిపోయినప్పుడు చేయూతనిస్తాడు.